హాయ్ టైగర్స్. ఈ రోజుతో 10,000 మంది సబ్స్క్రైబర్లు పూర్తయినందుకు అందరికీ ధన్యవాదములు. ఛానల్ స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇది నాకు పెద్ద మైలురాయి లాంటిది. 3 నెలల్లోనే నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా నాకు ఇద్దరు సపోర్ట్ ఇచ్చారు. ఒకరు శివ, మా అత్త కొడుకు. వాడికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శివలత అఫీషియల్స్ అని. మంచిగా చెబుతాడు. రైల్వేలో స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, గూడ్స్ గార్డ్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఆర్పిఎఫ్ కానీ టీసీ కానీ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి. శివలత అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఒక వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా ఫస్ట్ వాడే చూపెట్టాడు. వాడు అంటే మత్త కొడుకు కాబట్టి వాడు అంటున్నాను. మరొకరు బాలరాజ్ అన్న నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అన్న కూడా ఏంటంటే వీడియోస్ ఇలా తీయకూడదు, ఇలా తీయాలి, దీని గురించి చెప్పు అని నాకు బాగా సపోర్ట్ చేశాడు బాలరాజ్ అన్నకు కూడా థ్యాంక్ యూ అన్న. అన్న పూర్తి పేరు పట్టా బాలరాజు. స్టార్టింగ్లో ఏం చేయాలో తెలియనప్పుడు జిమ్ వీడియోస్ పెట్టా. జిమ్ వీడియోస్ పెడితే 500-600 వ్యూస్ మాత్రమే వచ్చేది. సబ్స్క్రైబర్లు అయితే ఒకరు అలా పెరిగేది. రైల్వే స్టేషన్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మొబైల్ తీసుకొని వీళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత శివ చెప్పాడు ఏమని, మంచి కంటెంట్ చెప్పు, ఆ కంటెంట్తోనే ఆటోమేటిక్గా నీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు అన్నాడు. తర్వాత ఏం కంటెంట్ చేయాలో అర్థం కాల. సరే తత్కాల గురించి చెప్పా. ఫస్ట్లో చూద్దామని చెప్పి ఒకసారి తత్కాల గురించి చెప్పంగానే చిన్నగా రోజుకు ఒక 1000 మంది చూస్తా 20,000 దాకా వచ్చింది. నాకు అప్పుడే అర్థమైపోయింది, మంచి కంటెంట్ తీస్తే మాత్రం జనాలు పక్కా ఆదరిస్తారని అర్థమైపోయింది. అప్పుడు స్టార్ట్ చేశా ఒక్కోటి రైల్వే గురించి చెప్పటం. కాకపోతే అందరికీ ప్రతి ప్యాసింజర్కి ఉపయోగపడాలని చెప్పి మాత్రమే ఈ వీడియోస్ తీస్తూ ఉన్నాను. నాకు తెలిసింది మాత్రమే చెబుతున్నా. నేను ప్రతిరోజు రైల్వే స్టేషన్లో చూస్తూనే ఉంటా. అంటే దొంగతనాలు ఎలా అవుతుంటాయి, తర్వాత బ్యాగులు ఎలా తీసుకుపోతుంటారు, ఏదో ఒకటి అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అందరికీ ఉపయోగపడాలని అవేర్నెస్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. పర్లేదు, అందరూ బాగానే ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు వీడియోస్లో ఎప్పుడు కనపడలేదు, పెద్దగా మాట్లాడాలంటే ఎలాగో ఉంది, అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. రాబోయే రోజుల్లో ఫుల్ వీడియోస్ కూడా తీస్తాను. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాను, చెప్పడానికి బాగా ప్రాక్టీస్ చేస్తాను. ప్రస్తుతానికి ఇబ్బంది పడిపోతున్నా. ఫుల్ వీడియోస్ కూడా రాబోయే రోజుల్లో తీస్తా. అందరికీ ధన్యవాదములు.